నమస్తే నేను దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. కొద్ది రోజుల క్రితం ప్రధాని మోడీ రిటైర్మెంట్ పై చర్చ జరిగిన తరుణంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2047 తర్వాతే మోడీ రిటైర్ అవుతారని తేల్చేశారు. తద్వారా మోడీ నాయకత్వానికి తిరిగేలేదని చెప్పేశారు. బీజేపీతో పాటు ఆర్ఎస్ఎస్ కూడా రిటైర్మెంట్ నుంచి మోడీని మినహాయించినట్లయింది. బీజేపీని కనీసం మరో 10 ఏళ్ల పాటు మోడీనే నడిపించే అవకాశం ఉంది. ఆయన కంటే బలమైన నేత కనుచూపు మేరలో ఎవరూ కనిపించడం లేదు. రాజకీయ నాయకులు సహజంగా 5 ఏళ్ల తర్వాత ఏమైనా జరగొచ్చంటారు. అలాంటిది 10 ఏళ్లు 20 ఏళ్లు కాదు, ఏకంగా 2047 వరకు మా నేత మోడీని అని చెప్పడానికి ఎన్ని గట్స్ ఉండాలనేది మొదటి ప్రశ్న. అలాగే ఈ ఆత్మవిశ్వాసానికి దారితీసిన పరిస్థితులపైన ఆసక్తికర చర్చ నడుస్తోంది. 2000 जब 47 आ जाएगा विकसित भारत बन जाएगा, उसके बाद छुट्टी ले लेंगे. 2000 जब 47 आ जाएगा विकसित भारत बन जाएगा, उसके बाद छुट्टी ले लेंगे. కొద్ది రోజుల క్రితం మోహన్ భగవత్ 75 ఏళ్లకు రిటైర్మెంట్ పై చేసిన వ్యాఖ్యల గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై అంతకంటే ఎక్కువ చర్చ జరుగుతోంది. ఎందుకంటే సమీప భవిష్యత్తుపై భరోసా లేని రాజకీయం నడుస్తున్న ఈ రోజుల్లో ఏకంగా 2047 దాకా మోడీనే దేశానికి ప్రధానిగా ఉంటారన్న రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ అంశంపై ప్రాక్టికల్ పాజిబిలిటీ గురించి ఎలాగో అభిప్రాయాలు వస్తున్నాయి. అప్పటిదాకా ఉండేదెవరు ఊడేదెవరు అనే కామెంట్లు ముందే వచ్చేశాయి. ఇంకా అప్పటిదాకా బీజేపీనే గెలుస్తూ ఉంటుందా అనేది మరో అభిప్రాయం. ఈ మాత్రం రాజ్నాథ్ సింగ్ కు తెలీదని అనుకోలేం. కానీ ఆయన వ్యాఖ్యల్లో ఆంతర్యాన్ని అర్థం చేసుకోవాలని అంటున్నారు విశ్లేషకులు. బీజేపీలో మోడీకి ఎలాంటి స్థానం ఉందో చెప్పడమే రాజ్నాథ్ ప్రధాన ఉద్దేశం. కనీసం మరో 10 ఏళ్ల దాకా బీజేపీలో నాయకత్వం గురించిన చర్చకు ఆస్కారం లేదన్నట్టుగా రాజ్నాథ్ సింగ్ సంకేతాలిచ్చారు. ఇదే విషయాన్ని గతంలో ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ కూడా పరోక్షంగా చెప్పారు. మోడీని ఉద్దేశించి తాను రిటైర్మెంట్ వ్యాఖ్యలు చేయలేదని వివరణ కూడా ఇచ్చారు. అప్పుడు మోహన్ భగవత్ ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యల్ని పరిశీలిస్తే పార్టీ పరంగా ఆర్ఎస్ఎస్ పరంగా మోడీకి రిటైర్మెంట్ నుంచి మినహాయింపు వచ్చేసిందని చెప్పుకోవచ్చు. 2000 जब 47 आ जाएगा विकसित भारत बन जाएगा, उसके बाद छुट्टी ले लेंगे. 2000 जब 47 आ जाएगा विकसित भारत बन जाएगा, उसके बाद छुट्टी ले लेंगे. 1980 నుంచి తనకు మోదీతో సన్నిహిత సంబంధాలున్నాయని రాజ్నాథ్ సింగ్ గుర్తు చేసుకున్నారు. ప్రజలతో సులభంగా కలిసిపోయే అదైన సామర్థ్యం మోదీ సొంతమని ప్రశంసించారు. ఎంతటి సంక్లిష్ట సమస్యలనైనా సులువుగా పరిష్కరించగలరని, క్లిష్టమైన సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకుంటారని కొనియాడారు. అంతర్జాతీయ సమస్యలపై కూడా ప్రపంచ దేశాల నాయకులు మోదీ సలహాలు తీసుకుంటారని తెలిపారు. ఇందరు ప్రపంచ నాయకుల నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు అందుకున్న మరో ప్రధానిని తాను చూడలేదని అన్నారు. ఇటీవల పహల్గాం ఉగ్రదాడి తర్వాత ప్రభుత్వం స్పందించిన తీరు, ఆపరేషన్ సింధూర్ కు సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం మోదీ వ్యవహార శైలికి నిదర్శనమని రాజ్నాథ్ సింగ్ వివరించారు. 2013లో మోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించే సమయంలో సీనియర్ నేత ఎల్కే అద్వానీని అగౌరవపరచలేదని, ఆనాడు దేశ ప్రజలే మోదీ నాయకత్వాన్ని కోరుకున్నారని ఆయన పేర్కొన్నారు. నిజానికి రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యలు అనుకోకుండా చేసినవి కాదు అనే వాదన కూడా లేకపోలేదు. ఎందుకంటే కొద్ది రోజుల ముందే 2047 గురించి, వికసిత్ భారత్ లక్ష్యం గురించి స్వయంగా మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. వికసిత్ భారత్ కల సాకారం కోసం 2047 వరకు నిరంతరం శ్రమించే బాధ్యతను దేవుడు తన మీద పెట్టాడని ప్రధాని మోదీ అన్నారు. దేవుడు తనొక ప్రత్యేక కార్యం మీద పంపాడని తనకు అనిపిస్తోందని అన్నారు. దేవుడు తనకు దారి చూపించడమే కాకుండా శక్తినిచ్చాడని, 2047 కల్లా వికసిత్ భారత్ లక్ష్యం నెరవేర్చే వరకు దేవుడు తన్ను పైకి పిలవడని విశ్వాసం ఉందని చెప్పారు. ఈ భూమి మీద ఇంకా తాను ఎక్కాల్సిన మెట్లేవీ లేవన్నారు. మోడీ ఈ వ్యాఖ్యల ద్వారా మరో 2 దశాబ్దాలు దేశ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటానని పరోక్షంగా సంకేతాలిచ్చారు. 400 సీట్ల నినాదం బీజేపీది కాదని, జనం నుంచి వచ్చిందని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు చూస్తే దీనికి కొనసాగింపుగానే ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు అనుకోవడానికి అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ మోడీ నాయకత్వానికి కేవలం బీజేపీ, ఆర్ఎస్ఎస్ నుంచే కాదు, దేశ ప్రజల నుంచి కూడా పెద్దగా అభ్యంతరాలు లేవంటే అతిశయోక్తి కాదు. అందుకు కావాల్సినట్టుగా గత 11 ఏళ్లుగా మోడీ రంగం సిద్ధం చేసుకున్నారు. అత్యంత సాధారణ జీవితం నుంచి దేశంలోనే అత్యంత ఉన్నతమైన ప్రధాని పదవి చేపట్టిన ఘనత నరేంద్ర మోడీ సొంతం. మోడీ ఎన్నో విషయాల్లో తన ప్రత్యేకత చూపించారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నేతలు నడుచుకోక తప్పదు. కానీ చాలా కొద్ది మంది నేతలు మాత్రమే తమ మాట ప్రజలే వినేలా చేయగలరు. స్వతంత్ర భారత చరిత్రలో అలాంటి నేతలు అతి కొద్ది మందే ఉన్నారు. అలాంటి వారిలో మోడీ కూడా ఒకరిని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అంతగా ఆయన దేశ ప్రజలతో కనెక్ట్ అయ్యారు. ఎన్నో ఆశలు, మరెన్నో ఆకాంక్షల మధ్య దేశ ప్రజలు 2014లో మోడీకి తొలిసారిగా ప్రధాని అవకాశం ఇచ్చారు. మోడీ వేవ్ ఏ రేంజ్ లో ఉందంటే ఆయన దాటికి ఎన్నో రాజకీయ వట వృక్షాలు కూలిపోయాయి. బీజేపీకి ఏమాత్రం పట్టులేని ప్రాంతాల్లో కూడా మోడీ గాలి వీచిందే.
ఇక అంతకుముందు 12 ఏళ్ల పాటు గుజరాత్ సీఎంగా ఆ రాష్ట్రంలో తిరుగులేని రాజకీయం చేసిన మోడీ అదే ఒరవడిని ఢిల్లీ దాకా తీసుకొచ్చారు. రాజకీయ జీవితంలో ఓటమిని ఎరుగని తిరుగులేని నేతగా పేరు తెచ్చుకున్నారు. మోడీ తెచ్చిన ఊపుతో దేశంలో పలు రాష్ట్రాల్లో బీజేపీ జెండా రెపరెపలాడింది. దశాబ్దాలుగా బీజేపీకి ప్రాతినిధ్యమే లేని రాష్ట్రాల్లో కూడా అధికార పీఠం దక్కడంతో బీజేపీలో నమోజపం కూడా ఎక్కువైపోయింది. ప్రధానిగా పరిపాలనపై కూడా మోడీ తనదైన ముద్ర వేశారు. అవినీతికి తావిచ్చేది లేదని అధికార బాధ్యతలు చేపట్టిన తొలి రోజే కార్యదర్శులకు స్పష్టం చేశారు. అన్నట్టుగానే చాలా వరకు కేంద్ర పథకాల్లో నిధులు వృధాను అరికట్టారనే పేరు తెచ్చుకున్నారు. ఇక అదే సమయంలో రాష్ట్రాలను లెక్కలడిగి ముఖ్యమంత్రుల్ని చిన్నబుచ్చారనే విమర్శలు ఎదుర్కొన్నారు. పైకి టీమిండియా అని చెబుతూ పెద్దన్న పాత్రే పోషిస్తున్నారని బీజేపీయేతర సీఎంలు మోడీ గురించి ఎన్ని విమర్శలు చేసినా ప్రజలు మాత్రం నమ్మలేదు. మోడీ నిజాయితీపరుడు, ఆయన ఏం చేసినా పేదల గురించి మాత్రమే చేస్తారని గట్టిగా నమ్మారు. రాజకీయంగా కూడా మోడీ గణనీయమైన విజయాలు సాధించారు. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు స్థానిక బీజేపీ నేతల్ని కాకుండా మోడీని చూసే కాషాయ పార్టీని గెలిపించారు. మోడీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకపోయినా అసలు ఆ స్థాయి వ్యక్తులెవరూ లేరని ప్రత్యర్థులు గుర్తు చేసినా ప్రజలు మాత్రం పట్టించుకోలేదు. సీఎంగా ఎవ్వరున్నా తానే ఢిల్లీ నుంచి అన్ని మానిటర్ చేస్తానన్న మోడీ మాటలపై నమ్మకం ఉంచారు. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో చాలా కాలం తర్వాత బీజేపీ ఘన విజయం సాధించింది. ఏకంగా 400 సీట్లతో అధికార పీఠం అధిష్ఠించింది. యూపీ సీఎంగా ఎవరిని కూర్చోబెడతారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న విశ్లేషకుల్ని ఆశ్చర్యపరుస్తూ యోగి ఆదిత్యనాథ్ ను ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టారు మోడీ. అప్పుడు దాకా యూపీలో చక్రం తిప్పిన ఎస్పీ, బీఎస్పీ పార్టీల్ని పూర్తిగా బలహీనపడేలా చేయడంలో మోడీ గాలి బాగా ఉపయోగపడింది. కేంద్రంలో అధికారం వచ్చినప్పటి నుంచి హర్యానా, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, గోవా లాంటి పలు రాష్ట్రాల్లో కాషాయ జెండా రెపరెపలాడింది. చివరకు కశ్మీర్లో కూడా పీడీపీతో పొత్తు పెట్టుకుని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ద్వారా మోడీ చరిత్ర సృష్టించారని చెప్పాలి. ఆ విజయాలన్నీ ఒక ఎత్తైతే త్రిపురలో దశాబ్దాల కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని గద్దెదించడం, ఈశాన్య భారతంపై తిరుగులేని పట్టు సాధించడం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇక ఒడిశాలో బలమైన నవీన్ పట్నాయక్ ను గద్దెదించి అక్కడ బీజేపీ గెలవడం ఇటీవలే జరిగిన పరిణామం. ప్రతి ఎన్నికల్లోనూ బీజేపీ ఓట్లకు మోడీ పేరు కారణంగా మరో 10% ఓట్లు జత కలుస్తున్నాయని అన్ని పార్టీలు ఒప్పుకోక తప్పని పరిస్థితి. ఆ రేంజ్ లో దేశ ప్రజలందరి నమ్మకాన్ని చూరగొన్నారు నరేంద్ర మోడీ. హఠాత్తుగా పెద్ద నోట్లు రద్దు చేసినా అప్పటిదాకా ఉన్న పనులన్నీ రద్దు చేసి ఒకే దేశం, ఒకే జీఎస్టీ అన్న ప్రజలందరూ మోడీ నిర్ణయాలను స్వాగతించారు. పెద్ద నోట్ల రద్దు కారణంగా చేతిలో డబ్బులు లేక సొంత డబ్బులు విత్డ్రా చేసుకోవడానికి కూడా ప్రజలు గంటల కొద్దీ క్యూలో నిలబడ్డారు. 100 మందికి పైగా ఇలా క్యూ లైన్లలో ప్రాణాలు విడిచారనే విమర్శలొచ్చినా మెజారిటీ ప్రజలు నోట్ల రద్దుతో నల్లధనం రద్దయిపోతుందని బలంగా నమ్మారు. మోడీ ఏం చేసినా ప్రజల మంచికే చేస్తారని విశ్వసించారు. జీఎస్టీ కారణంగా రాష్ట్రాల ఆదాయం తగ్గిపోతుందని రాష్ట్ర ప్రభుత్వాలు గగ్గోలు పెట్టినా చాలా మంది ప్రజలు మాత్రం పన్నుల భారం తప్పుతుందని సంతోషించారు. మోడీ వచ్చాక ప్రాంతీయవాదం బలంగా ఉన్న రాష్ట్రాల్లో కూడా జాతీయవాదం పెరగడం మొదలైంది. అంతకుముందు కేంద్రం ఏం చేసినా రాష్ట్ర కోణంలో ఆలోచించిన ప్రజలు కూడా మోడీ ప్రధాని అయ్యాక మాత్రం మొదట జాతీయ కోణంలో ఆలోచించడం అలవాటు చేసుకున్నారు. ఇది ఖచ్చితంగా మోడీ సాధించిన ఘనతే అని చెప్పక తప్పదు. అలాగని మోడీ దారి ప్రతిసారి రహదారే కాదు, కొన్నిసార్లు అడుగు వెనక్కి వేయాల్సిన పరిస్థితులు లేకపోలేదు. అప్పుడు కూడా ఎక్కడ తగ్గేవాడో తెలిసినవాడే నాయకుడని మోడీ దేశ ప్రజల ముందు నిరూపించుకున్నారు. ఇంతటి బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ధైర్యంగా 2047 దాకా ప్రధాని పదవికి ఖాళీ లేదని రాజ్నాథ్ సింగ్ ధైర్యంగా చెప్పగలిగారు. రాజకీయంగా మోడీ తిరుగులేని పొజిషన్లో ఉన్నారు. ఆయన తప్పుకోవాల్సిందిగా చెప్పేంతటి ధైర్యం ఇటు బీజేపీ కానీ అటు ఆర్ఎస్ఎస్ కానీ చెయ్యలేవు అనడంలో సందేహం లేదు. అంతలా తన స్థానాన్ని బలోపేతం చేసుకున్నారు మోడీ. మోడీ ప్రధాని అయ్యేదాకా బీజేపీ పార్టీ వేరు, మోడీ ప్రధాని అయ్యాక బీజేపీ పార్టీ మరొక దారి తీసుకుంది. పార్టీ కంటే చాలా పెద్దగా ఎదిగిపోయారు మోడీ. కేంద్రంలో ఉంది బీజేపీ ప్రభుత్వం కాదు, మోడీ ప్రభుత్వమే అనేంతగా ఆయన ఇమేజ్ ఉంది. వరుసగా 2 సార్లు ఒంటి చేత్తో పార్టీని అధికారంలోకి తీసుకురావడం, 3వసారి కూడా సంకీర్ణ కూటమి సారథిగా అధికారాన్ని దక్కించుకోవడం, దేశవ్యాప్తంగా మెజారిటీ రాష్ట్రాల్లో కాషాయ జెండా రెపరెపలాడేలాగా చేయడంలో మోడీ నాయకత్వ పటిమని ఎవ్వరూ ప్రశ్నించలేరు. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా పుట్టిన బీజేపీకి మొదటి నుంచి ఏక వ్యక్తి నాయకత్వం లేదు. కానీ మోడీ వచ్చాక సీన్ మారిపోయింది. పేరుకి పార్లమెంటరీ గ్రూప్ ఉన్న మోడీ మాటే శాసనం అన్నట్టుగా అమలవుతోంది. కార్యకర్త దగ్గర నుంచి అగ్రనేతల దాకా అందరూ మోడీకి జై కొడుతున్న పరిస్థితి. మోడీ ప్రధాని కావడం ఒకెత్తైతే పార్టీపై పట్టు సాధించడం మరో ఎత్తుగా చూడాలి. బీజేపీలో మోడీ కంటే సీనియర్ నేతలు చాలా మంది ఉన్నారు. జాతీయ రాజకీయాల్లో తలపండిపోయిన వాళ్లున్నారు.
వీళ్లందరినీ ప్రధాని అయిన కొద్ది రోజుల్లోనే మోడీ డామినేట్ చేశారు. ఇదంతా కేవలం ప్రధాని పదవిని అడ్డం పెట్టుకుని మాత్రమే చేయలేదు. డైరెక్ట్ గా బూత్ స్థాయి కార్యకర్తలతో కూడా కమ్యూనికేషన్ పెట్టుకోవడం ఆయనకు చాలా ఉపయోగపడింది. గుజరాత్ నుంచి వచ్చిన మోడీ ప్రధాని అభ్యర్థిగా యూపీ నుంచి బరిలోకి దిగడం దేశవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తల్ని ఆకట్టుకుంది. అప్పటి నుంచి మోడీ కార్యకర్తలతో సమన్వయాన్ని కొనసాగిస్తూ ముందుకు వెళ్లారు. ఏ రాష్ట్రం వెళ్లినా సరే అక్కడ కార్యకర్తల్ని కలవడం అలవాటుగా మార్చుకున్న ఆయన కేంద్ర మంత్రులకు కూడా అది తప్పనిసరి చేశారు. సాధారణంగా బీజేపీ వ్యవస్థాపక సభ్యులుగా ఉన్న అగ్రనేతలు అద్వానీ, మురళీ మనోహర్ జోషి లాంటి నేతల్ని పక్కన పెట్టాలంటే పార్టీపై పట్టు లేకుండా కుదరదు. పార్టీలో వారిద్దరి శిష్యులు, అనుచరులు చాలా మంది ఉన్నారు. స్వయంగా మోడీ కూడా అద్వానీ శిష్యుడే. అయినా సరే ఎవరూ పార్టీకి భారంగా మారకూడదనే విధానానికి ఆయన కట్టుబడి ఉన్నారు. ఆ విధానాన్ని పార్టీ మొత్తం ఆమోదించేలా చేయడంలో విజయవంతమయ్యారు. చివరకు అగ్రనేతలకు టికెట్లు నిరాకరించినా దాన్ని ఎవ్వరూ సీరియస్ గా తీసుకోలేదంటే మోడీ మానియాకు అంతకంటే నిదర్శనం వేరేదేమీ ఉండదు. 75 ఏళ్ల వయసు నిబంధన పేరుతో సీనియర్లను వ్యూహాత్మకంగా పక్కన పెడుతున్నారన్న వాదనలొచ్చినా అవి త్వరలోనే సద్దుమణిగాయి. పార్టీ ఫస్ట్, పర్సన్ నెక్స్ట్ అనే బీజేపీ ప్రాథమిక సూత్రాన్ని గుర్తు చేసిన మోడీ ఎవరికిచ్చిన టాస్క్ వాళ్లు పూర్తి చేయాలని, లేకపోతే నిర్దాక్షిణ్యంగా పదవుల నుంచి తప్పిస్తామనే సంకేతాలిచ్చారు. దీంతో బీజేపీలో మోడీ అంటే భయం కూడా ఏర్పడింది. కేవలం ఒక్క విజయంతోనో ఒక్క పనితోనో పార్టీపై ఎప్పటికీ పట్టు సాధించడం కుదరని పని. ఇక్కడ మోడీ వరుస విజయాలు, విజయవంతమైన వ్యూహాలు ఆయన్ను తిరుగులేని నేతగా నిలబెట్టాయి. ముఖ్యంగా మోడీ చరిష్మా, మోడీ పేరుకే ప్రత్యేక ఓటు బ్యాంకు వంటివి మోడీకి అదనపు అస్త్రాలుగా మారాయి. బీజేపీలో ఎవరికైనా మోడీ విధానాలు నచ్చకపోయినా బహిరంగంగా విమర్శలు చేయడానికి జంకే స్థితి. మోడీకి ప్రజాదరణ ఉండటంతో తమపై వ్యతిరేక ప్రభావం ఉంటుందన్న ఆందోళనే దానికి కారణం. ఇలా పార్టీని అన్ని రకాలుగా మోడీ అష్టదిగ్బంధనం చేశారు. ఎవ్వరూ కట్టుదాటకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పార్టీని వదిలి వెళ్లిన వారు నష్టపోవాలి, కానీ పార్టీ కాదని కార్యకర్తలకు ధైర్యం నూరిపోశారు. ముఖ్యంగా పార్టీని వీడిన నేతలకు ఎన్నికల్లో బుద్ధి చెప్పడానికి గట్టిగా పనిచేసే వ్యూహాన్ని కూడా అవలంబించారు. ఇవన్నీ మోడీకి పార్టీలో విశ్వసనీయతను బాగా పెంచేశాయి. ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేదు. ఏ రాష్ట్రంలో అయినా మోడీ ఇచ్చిన రోడ్ మ్యాప్ ప్రకారమే బీజేపీ పనిచేస్తుంది. ప్రతి రాష్ట్రం పైన ఎప్పటికప్పుడు అధ్యయనం చేసే మోడీ సొంత పార్టీ యూనిట్లు చెప్పేది నిజమా కాదా అని సరిచూసుకుంటారు. దీంతో మోడీకి ఏదో ఒక కథ చెప్తే కుదరదు అనే భావన వచ్చేసింది. ఇలా అత్యున్నత స్థాయిలో ఉన్న నేత ఫుల్ అటెన్షన్ లో ఉన్నారని తెలియడంతో కింది స్థాయి కార్యకర్తల్లో సీరియస్నెస్ వచ్చేసింది. చాలా చోట్ల రెండో స్థాయి నేతలతో సంబంధం లేకుండా కార్యకర్తలు డైరెక్ట్ గా మోడీ ఆలోచనలు అమలు చేస్తూ కనిపిస్తున్నారు. మోడీ చెప్పాక ఇంకొకరు చెప్పాల్సిన పని లేదని కూడా అంటున్నారు. ఆ లెవెల్లో కార్యకర్తలోకి చొచ్చుకెళ్లిన మోడీ మాటకు పార్టీలో ఇక ఎదురేముంటుంది? కింది స్థాయి నుంచి అంచెలంచెలుగా బీజేపీలో ఎదిగిన మోడీ ఇప్పుడు పార్టీలో సర్వం సహా ఆధిపత్యాన్ని సంపాదించారు. మరే నేతకు సాధ్యం కాని రీతిలో కొంతవరకు వ్యక్తి పూజా సంస్కృతిని కూడా తీసుకొచ్చారు. పార్టీ స్వరూపాన్ని పూర్తిగా మార్చేశారు. బీజేపీ అంటే బ్రాహ్మణుల పార్టీ అనే భావన ఇప్పుడు లేదు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు సముచిత ప్రాధాన్యమిచ్చారు. అలాగే బీజేపీలో చేరాలంటే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి అనే నిబంధనలకు నీళ్లొదిలేశారు. ఎవరైనా చేరొచ్చని, బీజేపీ కూడా మిగతా పార్టీ లాంటిదేనని లిబరల్ లుక్ ఇచ్చారు. బీజేపీ అంటే పెద్దగా ఆసక్తి లేని వాళ్లు, అసలు రాజకీయాలపై ఇంట్రెస్ట్ లేని వాళ్లు కూడా మోడీని చూసి పార్టీలో చేరుతున్నారని బీజేపీ నేతలే ఒప్పుకుంటున్న పరిస్థితి. ఇక ఆ స్థాయిలో బీజేపీలో మోడీ హవా నడుస్తోంది. పార్టీలో చేరే నేతల్ని కూడా వాళ్ల బ్యాక్గ్రౌండ్, ఆసక్తుల్ని బట్టి విభిన్న బాధ్యతలు అప్పచెబుతున్నారు. ఈ విధానం కూడా చాలా మందిని ఆకర్షిస్తోంది. ఈ పని చేయాల్సిందే అని హుకుం జారీ చేయడం కాకుండా నేతలకు నచ్చిన పని చేసే వెసులుబాటు ఇవ్వడం మోడీ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేస్తోంది. సహజంగా అధినేతలు నిర్దేశించిన పని చేయాలని ఆదేశాలిస్తారు. కానీ పని ఎంచుకునే స్వేచ్ఛ ఇచ్చే మోడీ ఫలితం విషయంలో మాత్రం రాజీ పడబోరని చెబుతారు కాషాయ నేతలు. ఈ మంత్రమే ఆయన్ని పార్టీలో అందరివాడిగా చేసిందని అంటారు. ప్రభుత్వం ఎంత చేసినా పార్టీ బలంగా ఉంటేనే అధికారంలోకి వస్తామని మోడీ తాను నమ్మడమే కాదు, అందరికీ చెబుతారు. అలా పార్టీ గౌరవం కూడా పెంచారు అనేది కార్యకర్తల ఫీలింగ్. బయటకు మోడీ బీజేపీలో తిరుగులేని శక్తిగా కనిపిస్తున్నా మోడీ వచ్చాక పార్టీ ఇమేజ్ పెరిగిందని, కార్యకర్తల గౌరవం పెరిగిందని క్యాడర్ నమ్ముతోంది. వీటిలో నిజానిజాల సంగతి పక్కన పెడితే మోడీతో అంతా మంచే జరుగుతుందని బీజేపీ కార్యకర్తలు నమ్మినంతకాలం ఆయనకు పార్టీలో ఎదురులేనట్టే. మంచి ఫామ్ లో ఉన్న బలమైన నేతను తప్పించాలంటే అందుకు మెరుగైన ప్రత్యామ్నాయాలుండాలి. ఆ ప్రత్యామ్నాయాల లేమి కారణంగానే రాజ్నాథ్ ధైర్యం చేసి 2047 దాకా మోడీనే అని చెప్పగలిగారనే అభిప్రాయాలున్నాయి. ఓ దశలో యోగి, గడ్కరీ లాంటి వారు ప్రధాని పదవిపై మనసు పడ్డా అది వారికి అందని ద్రాక్షగానే ఉందని చెప్పక తప్పదు. బీజేపీలో మొదటి నుంచి ఒక నేత ఫామ్ లో ఉండగానే మరో నేతను తయారు చేయడం సంఘ అలవాటు.
గతంలో కూడా అలాగే భవిష్యత్తు నేతలకు సానపెట్టారు. కానీ మోడీ వచ్చాక ఆ ప్రక్రియ కూడా అనుకున్నంతగా సఫలీకృతం కాలేదు. అనధికారికంగా చాలా మంది నేతల పేర్లు భావి నేతలుగా ప్రచారంలోకి వచ్చినా ప్రధానంగా 2 పేర్ల మీదే సీరియస్ గా చర్చ జరిగింది. మొదటిగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. ఆయన సీఎం కాగానే ఆర్ఎస్ఎస్ ఆశీస్సులున్నటువంటి వ్యక్తిగా ప్రచారం జరిగింది. పైగా మోడీ అంత కాకపోయినా యూపీలో ఒక ప్రాంతంపై బలమైన పట్టు ఉండటంతో భవిష్యత్తులో మోడీ నుంచి పగ్గాలు తీసుకుంటారని బీజేపీలో కూడా చాలా మంది భావించిన మాట వాస్తవం. ఆ మాటకొస్తే ఇప్పటికీ కొందరు నేతలు మోడీ వారసుడు యోగినే అంటారు. కానీ మోడీ నుంచి అధికారం స్వీకరించే స్థాయిలో యోగి ఉన్నారా అంటే లేదు అనే సమాధానమే వినిపిస్తోంది. నిజానికి వ్యవహార శైలి, వ్యక్తిత్వంలో కూడా వీరిద్దరికీ పొంతన కుదరదు. మోడీ సీఎం అయ్యేదాకా అనామకుడే అయినా ఆ తర్వాత తన్ను తాను తీర్చిదిద్దుకున్నారు. తద్వారా పార్టీ ప్రధాని అభ్యర్థిగా ఎంచుకునే పరిస్థితుల్ని సృష్టించారు. మోడీ కేవలం గుజరాత్కే సీఎం అయినా దేశమంతా తన పేరు తెలిసేలా చేసుకోవడానికి ఆయన మార్కెటింగ్ మంత్రాన్ని ఉపయోగించారు. మరిప్పుడు యోగి పేరు కూడా దేశవ్యాప్తంగా పాపులర్ అయిందా అంటే కాలేదని చెప్పాలి. ఇప్పటికీ ఉత్తరాదిన యోగి ప్రచారం పార్టీకి ఉడతాభక్తిగా అయినా సాయపడుతుందేమో అని, దక్షిణాదిన అయితే నిల్లనే చెబుతున్నారు. మొదట్లో యోగి అంటే క్రేజ్ చూపించిన నేతలు ఇప్పుడు ఆయనకు అంత సీన్ లేదులే అనేస్తున్నారు. ఎందుకంటే వరుసగా 2వ దఫా యూపీలో ముఖ్యమంత్రిగా ఉన్నా యోగి ఏమీ మారలేదు. తన ప్రభావాన్ని విస్తృతపరచుకునే ప్రయత్నాలు చేయలేదు. పైగా యోగి ఆలోచనలు క్యాడర్కు జీర్ణం కావడం లేదు. హిందుత్వ భావన ఉన్నా దాని ఇంప్లిమెంటేషన్ విషయంలో మోడీకి యోగికి అస్తమస కాంతరం ఉంది. అందుకే యూపీ కార్యకర్తలు కూడా ఎన్నికలు రాగానే యోగి ఉన్నా మోడీ వచ్చి ప్రచారం చేయాలని కోరుకుంటున్నారు. చివరకు యూపీ స్థానిక ఎన్నికలకు కూడా మోడీ వస్తే బాగుంటుందని క్యాడర్ అనుకుంటున్నప్పుడు ఇక యోగి మోడీకి ఎలా పోటీ అవుతారు అనేది అసలు ప్రశ్న. ఇక్కడ యోగి ఆదిత్యనాథ్ తో పోలిస్తే మరింత బలమైన అర్హతలున్న నితిన్ గడ్కరీ పేరు కూడా మోడీకి పోటీగా వినిపించింది. మొన్నటి లోక్సభ ఎన్నికల ఫలితాలు చూశాక గడ్కరీని పీఎం చేయాలనే ఆలోచన వచ్చిందనే చర్చ కూడా జరిగింది. అందులో నిజానిజాల సంగతి పక్కన పెడితే పార్టీలకు అతీతంగా గడ్కరీకి మంచి పేరు ఉంది అనడంలో సందేహమే లేదు. కానీ కేవలం మంచి పేరుంటే సరిపోతుందా అనేది కీలక ప్రశ్న. నాయకుడికి మొదట బలమైన నాయకత్వ లక్షణాలుండాలి. 3 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నా ఇప్పటికే నాగ్పూర్కి పరిమితమైన గడ్కరీ రాజకీయ ప్రభావం కనీసం మహారాష్ట్ర అంతా కూడా విస్తరించలేదు అనేది నగ్న సత్యం. అలాంటప్పుడు దేశవ్యాప్తంగా పార్టీని ఆయన ఎలా నడిపిస్తారో అనేది క్యాడర్ అడుగుతున్న ప్రశ్న. ఇంతకు మించి బీజేపీలో మరెవ్వరూ పోటీదారులు లేరు. నితీష్ కుమార్ లాంటి వారు ఎన్డీఏ నేత కావాలని గతంలో ముచ్చటపడ్డా ప్రస్తుతం వారి పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గతంలో మోడీ బీహార్ ప్రచారానికి రావద్దని చెప్పిన నితీష్ కుమారే ఇప్పుడు మోడీ ప్రచారానికి రావాలని అడిగే పరిస్థితిలోకి వచ్చేశారు. ఇలా బీజేపీ నాయకుడుగానే కాదు ఎన్డీఏ నాయకుడుగానూ తనకు తిరుగులేదని మోడీ రుజువు చేసుకున్నారు. సాధారణంగా కూటములు ప్రధాన పార్టీ లబ్ధి కోసం ఏర్పడతాయనేది ఓపెన్ సీక్రెట్. కానీ మోడీ నేతృత్వంలో ఎన్డీఏ మాత్రం ఉభయ కుశలోపరి మంత్రంతో పనిచేస్తుంది. ఇక్కడ బీజేపీకి మిగతా పార్టీలు ఎంత అవసరమో వాటికి కూడా బీజేపీ అంతే అవసరం. ఇంకా మాట్లాడితే మోడీ నాయకత్వం అవసరమనే రేంజ్లో నడుస్తోంది నేటి రాజకీయం. అలా నడిచేలా చేసుకుంటున్నారు మోడీ. నిజానికి 2047 దాకా ప్రధాని పదవి ఖాళీ లేదని చెప్పిన రాజ్నాథ్ కూడా ఆషామాషీ నేతేమీ కాదు. ఆయన మోడీ కంటే ముందే జాతీయ రాజకీయాల్లో కీలకంగా ఉన్నారు. మోడీని పార్టీ ప్రధాని అభ్యర్థిగా దేశానికి పరిచయం చేసింది రాజ్నాథే. ఇప్పటికీ పశ్చిమ యూపీలో రాజ్నాథ్ ప్రాబల్యం చాలా ఎక్కువ. ఆయన మద్దతు లేకుండా అక్కడ బీజేపీకి మంచి ఫలితాలొచ్చే అవకాశం లేదు. అలాంటి బలమైన నేత మోడీ నాయకత్వానికి తిరుగులేదని ఒప్పుకోవడం వెనుక ఉన్న ప్రాక్టికల్ కారణాల్ని ఖచ్చితంగా పరిశీలించాలి. అసలు మోడీ పార్టీ కూటమే కాదు ఆర్ఎస్ఎస్ నేటి నుంచి కూడా బయటపడిపోయారు. ఇప్పుడు మోడీ బ్రాండ్ ఆర్ఎస్ఎస్ కంటే ఎక్కువైపోయింది. ఒకప్పుడు ఆర్ఎస్ఎస్ పేరు చెప్పుకుని ఓట్లు అడిగిన బీజేపీ ఇప్పుడు మోడీ చాలని అంటోంది. దేశంలో ఏ మూలకెళ్లినా మోడీ పేరు, ఫోటోకు ఓట్లు పడతాయని చెప్పుకుంటోంది. గతంలో ఆర్ఎస్ఎస్ తో పెట్టుకుంటే బీజేపీకే నష్టం అనే పరిస్థితి ఉండేది. ఇప్పుడు బీజేపీకి మద్దతు ఇవ్వకపోతే ఆర్ఎస్ఎస్ కు నష్టం లేకపోయినా లాభం మాత్రం ఉండదనే విషయం మోడీ నిరూపించారు. గతంలో వాజ్పేయి, అద్వానీ కూడా చేయని ధైర్యం మోడీ ఎలా చేస్తున్నారు అనే సందేహాలున్నాయి. అయితే వీటికి ఒక్కటే సమాధానం. ప్రజాదరణ, పార్టీపై పట్టు ఉన్నంతకాలం తన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరనే నమ్మకం మోడీకి ఉండడమే. మోడీ బ్రాండ్ మేనేజ్మెంట్లోనే సక్సెస్ సీక్రెట్ ఉందని అంటున్నారు విశ్లేషకులు. గుజరాత్ సీఎం అయినప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతి 5 ఏళ్లకు మోడీ తన్ను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటున్నారు. గుజరాత్ సీఎం అయ్యే నాటికి మోడీకి అసలు ఇమేజే లేదు. ఆయన కేవలం ఆర్ఎస్ఎస్ ప్రచారక్ మాత్రమే. కానీ 2002లో హిందూ హృదయ సామ్రాట్ అయ్యారు. దీంతో ఆర్ఎస్ఎస్ ప్రచారక్ అనే స్థాయి దాటేసి చాలా పెద్ద హిందుత్వవాదిగా అవతరించారు. మళ్లీ 2007 వచ్చేసరికి మోడీ గుజరాత్ను అభివృద్ధి చేసిన సమర్థ పాలకుడిగా బ్రాండ్ సృష్టించారు.
ఆ బ్రాండే మరింత పెరిగి గుజరాత్ మోడల్ గా దేశమంతా ప్రచారమైంది. ఈ గుజరాత్ మోడల్ ప్రభావం ఎంతగా ఉందంటే అభివృద్ధికి గుజరాత్ ను పర్యాయపదంగా మార్చిన మోడీ ప్రధాని అయితే దేశం కూడా ఖచ్చితంగా మారుతుందని మెజారిటీ ప్రజలు నమ్మారు. అదే మోడీ 2019 ఎన్నికల నాటికి దేశాన్ని గర్వపడేలా చేసిన నేతగా రూపాంతరం చెందారు. మొన్నటికి మొన్న 2024 ఎన్నికల సమయంలో రాముణ్ణి అయోధ్యకు తెచ్చిన నేతగా బ్రాండ్ సృష్టించుకున్నారు. ఇప్పుడు ఏకంగా మరో 25 ఏళ్ల రాజకీయానికి రాచబాట వేసుకుంటూ 2047 నాటికి వికసిత్ భారత్ కావాలనే కొత్త బ్రాండింగ్ మొదలుపెట్టారు. ఇలా ప్రతి దశలోనూ కనుచూపు మేరలో పోటీదారులు లేకుండా చూసుకుంటూ తన నాయకత్వాన్ని సుస్థిరం చేసుకుంటున్నారు. विकसित भारत के सपने को पूरा करने के लिए मेरा भी हर पल हर क्षण देश के लिए है. 24/7 मैं 2047 के लिए काम कर रहा हूं. 24/7 for 2047 ये हम सबका संकल्प है. దేశంలో 70% మంది జనం మోడీతో నేరుగా కనెక్ట్ అవుతున్నారు. భిన్న అభిప్రాయాలున్నా, భిన్నమైన రాజకీయ పార్టీల సానుభూతి పరులు ఉన్నా ఏ సందర్భంలో అయినా సరే మోడీతో కనెక్ట్ అవుతున్నారు. జనంతో మోడీకున్న ఈ కనెక్షన్ సిద్ధాంతాలు, భావజాలాలు, పార్టీలకు అతీతంగా పనిచేస్తోందని ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి. ఈ బలమైన బంధమే మోడీని విజేతగా నిలబెడుతోంది. అలా ఆయన బలమైన నాయకుడిగా నిలుస్తున్నారు. అంతేకాదు మోడీ నాయకత్వంలో కొన్ని మైనస్ పాయింట్లు కూడా కొట్టుకుపోతున్నాయని బీజేపీనే కాదు ఎన్డీఏ కూడా నమ్ముతోంది. ఆ విషయాన్ని పూర్తిగా కాకపోయినా ఆర్ఎస్ఎస్ కూడా ఎంతో కొంత నమ్ముతోంది. అందుకే సేఫ్ బెట్ ను ఇందుకు కాదనుకోవాలి అనే ఆలోచన వస్తోంది. దాని నుంచే మోడీని మించిన నేత లేరనే అర్థంలో వ్యాఖ్యలొస్తున్నాయి.